Hi, I am Krishna Vamsi. Today we will discuss about I wrote NCRT notes. నేను ఎన్సీఆర్టీస్ నోట్ ఎలా చేసుకున్న నోట్ మేకింగ్ ఎలా చేసుకున్నాను చూపిస్తాను. జస్ట్ ఐ థింక్ ఇది 2023లో చేసింది. జస్ట్ ఓన్లీ ఎన్సీఆర్టీస్ ఇవి చూడండి. ప్రియాంబుల్ పార్ట్ ఎలా ఉందో ఒకసారి చూడండి. నోట్స్ అంతా చూపిస్తాను. సో దీని నుంచి మీరు నోట్స్ చేసుకోండి. సో నేను చెప్పింది ఏంటంటే మీ అందరికీ ఒక్కటే నా రికమెండేషన్ అంటే రికమెండ్ సమ్ అడ్వైజు. ఆ అడ్వైజ్ ఏంటంటే చెప్తున్నాను చూడండి. ఎవరి నోట్స్ తీసుకోకండి, ఎవరి నోట్స్ డౌన్లోడ్ చేసుకోకండి. ఒకవేళ డౌన్లోడ్ చేసుకున్నా, ఒకవేళ ఎవరిదైనా నోట్స్ తీసుకున్నా, ప్లీజ్ మేక్ షూర్ దట్ వీ షుడ్ నాట్ కాపీ ఎగ్జాక్ట్ వాట్ దే రిటర్న్. వాళ్ళు ఎలా రాస్తే దాన్ని మనం ఎగ్జాక్ట్గా కాపీ చేయకూడదు. నాట్ ఈవెన్ మనం ట్రై చేసుకోవాలి నోట్స్ అనేది. సో నేను ఇది నా సొంతగా చేశాను. ఎన్సీఆర్టీసీలో ప్యూర్లీ ఎన్సీఆర్టీస్ చూపిస్తాను. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ పాలిటీ నోట్స్. ఓకేనా? మీకు ఒక ఐడియా వస్తుంది చూడండి. ఇది 2026 ఆస్పిరెంట్స్ 2027 ఆస్పిరెంట్స్కి బాగా యూజ్ అవుద్ది. ఇది చూపిస్తా చూడండి. సో ఇది ప్రియాంబుల్ కదా, ఇది చిన్నగా ఏదో రాసుకున్నాను. సో చూపిస్తా చూడండి. ఇక ప్రియాంబుల్లో పార్ట్స్ ఉంటాయి కదా, కీ పార్ట్స్ నేను మొత్తం రాయొచ్చు చూడండి. ఇక్కడ మనకి దాన్ని ఏమంటారు, ఎన్సీఆర్టీస్లో మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయరు కాబట్టి నేను కావాల్సింది రాసుకున్నాను, తర్వాత యాడ్ చేసుకున్నాను పక్కన పాయింట్స్ ఇలాగా. ఓకేనా? ఇలాగ పాయింట్స్. నెక్స్ట్ ఇదే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇండియన్ సిటిజన్షిప్ ఉంటుంది. ఓకే, ఇది నేనేం చేశానంటే స్మాల్ లైట్గా మనకి ఇండియన్ సిటిజన్షిప్ ఉంటుంది కదా, దాంట్లో కూడా మన ఎన్సీఆర్టీస్లోనే ఇది ఉంటుంది. తర్వాత ఎలక్షను. ఓకే, అంటే ఎలక్షన్ ఉంటుంది కదా, ఆ ప్రాసెస్. ఓకే, ఎలక్షన్ ఎలా రాసుకున్నాను చూడండి. ఎంత నీట్గా ఉందో చూడండి. ఇలాగా అసలు ఎలక్షన్ అంటే ఏంటి, డెమోక్రసీ కమ్స్ ఫ్రమ్ విచ్ వర్డ్ అనేది ఏంటో క్లియర్గా రాశాను. ఎలక్షన్ సిస్టమ్ అనేది ఎలా ఉంటుంది, ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ అనేది ఉంటుంది, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఉంటుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఇక్కడే రాసాను చూడండి. ఇక్కడికి సమానంగా ఉంటుంది. అసలు ఎలక్షన్ కమిషన్ చేసే ఇండిపెండెంట్ డ్యూటీ కానీ, ఫంక్షన్స్ కానీ, లేదంటే పార్లమెంటరీ సిస్టమ్, అది అక్కడతో అయిపోయింది. ఇది పూర్తిగా కాదు, జస్ట్ ఇది శాంపిలే అనమాట. నేను పూర్తిగా ఉన్న నోట్స్ వేరేలా ఉంటుంది, బట్ శాంపిల్ చూపిస్తున్నాను. పార్లమెంటరీ సిస్టమ్ ఉంటుంది, ఇది రీసెంట్గా రాసింది. పార్లమెంటరీ ఫ్యూచర్స్ ఏ ఉంటాయి, అవి ఇక్కడ రాసాను చూడండి. ఏమైనా ఉన్నాయి, నామినల్ రియల్ ఎగ్జిక్యూటివ్, మెజారిటీ పార్టీ రూల్, సంథింగ్ ఏదో కలెక్టివ్ పొలిటికల్ హోమోజినిటీ అండ్ డబుల్ మెంబర్షిప్ అని. సో ఇలా రకరకాలు ఉన్నాయి కదా చూడండి. ఇవన్నీ నేను ఎప్పుడు రాసుకున్నాయి. ఇంకా ఉదాహరణ చూపిస్తాను చూడండి. ఫ్యూచర్స్ ఆఫ్ ఫెడరల్ సిస్టమ్ అనమాట. డ్యూయల్ పాలిటీ అంటే స్టేట్ దగ్గర ఉంటుంది, యూనియన్ దగ్గర ఉంటుంది. రిటర్న్ కాన్స్టిట్యూషన్, డివిజన్ ఆఫ్ పవర్స్, సుప్రమసీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, రిజిడ్ కాన్స్టిట్యూషన్, ఇండిపెండెంట్, బైకామరలిజం. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ మీన్స్. అంటే చాలా క్రిస్ప్ అండ్ కన్సైజ్ అనమాట. ఎగ్జాంపుల్తో సహా రాసేసుకున్నాను. ఓకే, ఇప్పుడు ప్రొవిజన్స్ ఉంది, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఉంది. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనేది ఎన్సీఆర్టీస్లో లేదు అనుకుంటా. ఇది నా సొంతగా నేను దాని నుంచి చేశాను. ఓకేనా? సో ఇది ఇంకోటి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఉంది. నేను ఇక్కడ ఎగ్జిక్యూటివ్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. నేను చూసుకున్నాను. టైప్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్, ఇండివిజువల్, కలెక్టివ్ లీడర్షిప్ అంటే పార్లమెంటరీ సిస్టమ్, ప్రెసిడెన్షియల్ సిస్టమ్, సెమీ ప్రెసిడెన్షియల్ సిస్టమ్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టరు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఇదంతా ఎగ్జాక్ట్గా ఎన్సీఆర్టీస్ నుంచే చేశాను నేను. ఓకేనా? లెజిస్లేచరు, తర్వాత ఇంకేమున్నాయి ఇక్కడ ప్రెసిడెంట్ పార్టీ ఇదంతా. ఓకే, ఇంకేమున్నాయి అంత క్లియర్గా. క్యాబినెట్ సిస్టమ్. ఇది కొన్ని నేను స్టాండర్డ్ బుక్స్ నుంచి యాడ్ చేశాను, ఎందుకంటే స్పేస్ వదిలాను. ఇక్కడ క్యాబినెట్ సిస్టమ్ అంటే ఏంటి, ఇక్కడ పార్లమెంటరీ ఉంది. ఇది సేమ్ ఎన్సీఆర్టీస్ నుంచే చేశాను ఇదంతా. ఓకేనా? ఎన్సీఆర్టీస్ నుంచే చేశాను ఇది. సరే, ఇంకేమున్నాయో చూద్దాం చూడండి. ఇదంతా పార్లమెంటరీ సిస్టమ్. ఓకే, జ్యుడిషియరీ చూడు ఎంత బాగుందో. ఇక్కడ అంత క్లియర్గా ఉందంటే ఇక్కడ మీకు క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది అనమాట ఇలా చేసుకుంటే. అపాయింట్మెంట్ ఆఫ్ ది జడ్జెస్. ఓకే, అసలు ఇక్కడ చూడు ఒక ట్రీ డయాగ్రాము. సుప్రీంకోర్టు ఏం చేస్తుంది, హైకోర్టు ఏం చేస్తుంది, జడ్జి ఏం చేస్తారు, సబార్డినేట్ కోర్ట్స్ ఏం చేస్తాయి, ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. అసలు మనకి దాన్ని ఏమంటారు, జ్యుడిషియరీలో జరిగే ఫంక్షన్స్ అన్నీ తెలుస్తాయి కదా. సో ఈ విధంగా ఫెడరలిజం ఉంది. ఫెడరలిజం అంటే ఏంటి, 7th షెడ్యూలు. ఓకే, ఇంకేమున్నాయి, లోకల్ గవర్నమెంట్. సో ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఇందులో చూపించాను కదా, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఇదంతా. ఫ్యూచర్స్ ఆఫ్ జ్యుడిషియల్ బాడీస్ అంటే దాన్ని ఏమంటారు, క్వాషీ జ్యుడిషియల్ బాడీస్.
సో దీస్ ఆర్ సమ్ మీకు ఎగ్జాంపుల్ చూపించాను నేను ఇంక ఇవి. ఓకే, చాలా నోట్స్ ఉంటుంది ఇది. ఓకే, సో మన నోట్స్ ఎలా చేసుకోవాలనేది నేను క్లియర్గా మీకు ఆల్రెడీ అంతకుముందు వీడియోస్ చేశాను. బట్ ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి, ఎన్సీఆర్టీస్ అనేది చాలా బేసిక్ అనమాట. చాలా అంటే చాలా బేసిక్. ఆల్మోస్ట్ దాని నుంచి ఫుల్ నాలెడ్జ్ గెయిన్ చేస్తే మనకి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది స్టాండర్డ్ బుక్ అర్థం చేసుకునేటప్పుడు. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.